హాయ్ అండి, జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండి. మరి క్యారెట్ జ్యూస్ని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను క్యారెట్ జ్యూస్ చేస్తున్నానండి. మరి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి సింపుల్ అండి. క్యారెట్లు, చక్కెర అండి, ఐస్ క్యూబ్స్ అండి. ఐస్ వాటర్ ఉన్నా పర్వాలేదు, ఐస్ క్యూబ్స్ ఉన్నా పర్వాలేదు. నేనైతే ఐస్ వాటర్ తీసుకుంటాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవల్ల అంతా పైన గీకి పెడతానండి, ఇదంతా గీకి ముక్కలు చేసి పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి, క్యారెట్ ముక్కలు. మన ఇష్టం అండి, మనం ఎంతమంది ఉన్నామనేది చూసుకొని మనం క్యారెట్ ముక్కలు చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు దీంట్లో జారులో సగం అయితే వేస్తున్నానండి. సగం వేసాను. ఒక 3 స్పూన్లు అండి నేను షుగర్ వేసాను. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ వేస్తున్నాను. దీనిలోనే మనం మిక్సీ పట్టుకొస్తామండి. ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టుకొస్తాను దీన్ని. అంత మెత్తగా మిక్సీ పట్టానండి నేను, ఇలా మెత్తగా మిక్సీ పట్టాను. ఇప్పుడు దీన్ని వడగడతానండి. ఇట్లా దీంట్లో వేసి వడగట్టాలండి. టీ ఉంటుంది కదా, జార ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా చూసి బాగా నీట్గా అంతా అవి పడకుండా వడగట్టాలండి. పడితే తాగుతామని అంటే అట్లనే కూడా తాగొచ్చు, అట్లా కూడా చాలా బాగుంటుంది. తాగేటప్పుడు అవి తగులుతుంటే, పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కదండి. ఇదైతే నేనైతే తీస్తున్నాను. సమ్మర్లో కదండి, సమ్మర్ స్టార్ట్ అయింది. క్యారెట్ జ్యూసులు, బీట్రూట్ జ్యూసులు, వాటర్ మిలాన్ జ్యూసులు, ఇవల్ల జ్యూసులు తీసుకోవాలండి. ఎక్కువ శాతం బయటికి వేస్తుంటాం కదా. ఈ విధంగా అయితే అంతా వడగట్టానండి. చూడు ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే వడగట్టాను. మీరు ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అండి. నేనైతే కూల్ వాటర్ వేసాను. చాలా అంటే చాలా బాగుందండి. షుగర్ చూసుకుందాము. బాగుందండి షుగర్ కూడా. దీంట్లో ఒక లెమన్ పిండుతానండి. ఇప్పుడు దీంట్లో అయితే ఒక నిమ్మకాయ దెబ్బ పిండుతున్నానండి. ఈ క్యారెట్ జ్యూస్లో నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవరు నిజంగా అండి చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన క్యారెట్ జ్యూసు. చక్కెర కూడా బాగా సరిపోయిందండి, ఏమంతా చప్పగా అనేది లేదు. మీరు కావాలంటే ఇంకొద్ది కూడా వేసుకోవచ్చు. ఇది పిప్పి అండి, మీరు పాడేయద్దండి. మీరు ఈ పిప్పి ఉంది కదండి, ఇది మీరు పడేయద్దండి. దీంట్లో కొద్దిగా తేనె కలుపుకొని ఫేస్ వాష్కి పూసుకుంటే చాలా బాగుంటుందండి. ఐస్కి కూడా బాగా చల్లగా భలే ఉంటుందండి. ఇది పడేయకుండా ఫేస్కి అప్లై చేసుకోండి. తేనె కానీ కొద్దిగా పాలు కానీ వేసుకొని అప్లై చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఫేస్ అనేది బాగా గ్లోగా వస్తుంది. ఫేస్ బాగా గ్లోగా ఉంటుందండి ఇది నా ఫేస్కి రాసుకుంటే. మీరైతే పాడేయద్దండి. నేను కూడా ఇప్పుడు పాడేయనండి. అయిపోయిందండి, మనము గ్లాస్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీ అయినటువంటి క్యారెట్ జ్యూసు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.